దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా మామయ్య రాజమనోహరం గారి యొక్క జ్ఞాపకార్థ కూడికకు వచ్చినటువంటి దైవజనులకు, మిత్రులకు, స్నేహితులకు, ఆత్మీయులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని వాక్యంలో జకర్యాకు వంతు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలోనికి వెళ్ళి యాజకత్వం చేయుచుండగా మరి దేవుని యొక్క స్వరము ఆయనకు వినబడింది అని మనం చదువుకుంటాం. అక్కడ 24 మంది యాజకులు ఉండగా ఆ రోజు ఒక యాజకునికి వంతు వచ్చింది. ఇక్కడ మామయ్యను ఎరిగినటువంటి అనేక మంది యాజకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. మరి చిన్నవాడనైనా నాకు ఈరోజు వాక్యం చెప్పేటటువంటి అవకాశం నాకు నా వంతు వచ్చిందని నేను నమ్ముతున్నాను. మామయ్యే మరి నాకు ఈ అవకాశం ఇచ్చాడని అనుకుంటున్నా. ఎంతోమంది పెద్దవాళ్ళు ఉన్నారు, అయినప్పటికీ కూడా ఆయన పక్షంగా మాట్లాడాలని, ఆయన పక్షంగా దేవుని మహింపరచాలని, దేవుని వాక్యం అందించాలని ఈరోజు నాకు అవకాశం ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం. మీ వీడియోని మంచిగా ఎడిట్ చేయడం రాకపోతే అది ఎప్పటికీ వైరల్ అవ్వదు. వ్లాగ్స్ చేయడం పెద్ద విషయం కాదు, అది ఎవరైనా చేయొచ్చు. కానీ ఎడిటింగ్ మంచిగా ఉంటేనే వ్లాగ్ వైరల్. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాద కర్మగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. నీతిమంతుడు ఎవరు, నీతిమంతుడు ఎవరు అని మనము చూసినట్లయితే కీర్తన గ్రంథము 119, 137లో యెహోవా నీవే నీతిమంతుడవు అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. 119 మరి 137 చదివినట్లయితే యెహోవాయే నీతిమంతుడు. తరువాత లూకా సువార్త 23వ అధ్యాయం 47లో చూసినట్లయితే యేసు ప్రభు వారిని గురించి సైనికుడు చెబుతాడు, ఇతడు నిజముగా నీతిమంతుడు. యేసు ప్రభు వారు ఈ లోకములో నీతిమంతుడు. మరి యాకోబు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో ఏమని రాయబడిందంటే అక్కడ అబ్రహాము నీతిమంతుడు అని వ్రాయబడి ఉన్నది. ప్రభు అయినటువంటి యెహోవా నీతిమంతుడుగా ఉన్నారు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు నీతిమంతుడిగా ఉన్నారు. ఆ తర్వాత యేసు ప్రభువుని ఎవరైతే నమ్మారో, యేసు ప్రభువుని ఎవరైతే విశ్వసించారో ఒక వ్యక్తి అబ్రహాము నీతిమంతుడు అని పిలువబడ్డాడు. మరి పాత నిబంధనలో మనం చూసినట్లయితే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అలాగే రోమాపత్రిక 3వ అధ్యాయంలో చూసినట్లయితే 27వ వచనంలో కాగా నమ్ముట వలన ప్రతివారును నీతిమంతులుగా ఉచితముగా తీర్చబడుచున్నారు. పాత నిబంధనలో ఎవరైతే నమ్మారో వారందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడ్డారో, అలాగే క్రొత్త నిబంధనలో కూడా ఎవరైతే నమ్మారో వాళ్ళందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడ్డారు. అలాగే ఈరోజు మా మామయ్య ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మి 15 సంవత్సరాల వయసులో యేసు ప్రభు వారి గురించి విని ఆయనను సొంత రక్షకుడిగా స్వీకరించాడు. ఆయనను మరి జ్ఞాపకం చేసుకొనుట మాకెంతో ఆశీర్వాదకరం, మనకెంతో ఆశీర్వాదకరం. దేవుడు ఈరోజు 2 వాక్యాలు జ్ఞాపకం చేయమని నాకు ప్రేరేపించాడు. దానిలో మొట్టమొదటి వాక్యం ఏమిటంటే కీర్తన 89వ కీర్తన
48వ వచనం. కీర్తన 89. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? మరణమును చూడక బ్రతుకు నరుడెవడు అనగా ద డెత్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. మరణము తప్పదు. మరణము ఎవ్వరు కూడా మరి తప్పించుకోలేరు. ప్రసంగి గ్రంథము 8:8లో ఏమి రాయబడిందంటే, వీచేటటువంటి గాలిని ఆపటము ఎంత అసంభవమో మరణమును కూడా తప్పించుకొనుట అంత అసంభవము. ప్రసంగి గ్రంథము 8:8లో రాయబడి ఉన్నది. కాబట్టి ప్రతివానికి మరణము తప్పదు. చాలామంది మరణమును తప్పించుకోవాలని అనుకున్నారు, కానీ ఎవరు కూడా తప్పించుకోలేదు. గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికిని అధికారము లేదు. మరణ దినము ఎవరికిని వశము కాదు. ఎవరికిని వశము కాదు. గాలిని ఆపటం ఎంత అసాధ్యమో మరణమును కూడా జయించటము అంత మరి అసాధ్యం. హిజ్కియా జీవితంలో మనం చూసినట్లయితే, హిజ్కియా 39 సంవత్సరములు బ్రతికినప్పుడు ప్రభువారు చెప్పారు, హిజ్కియా నువ్వు ఇక ఒకరోజే బ్రతుకుతావు, ఒక్క దినము నీకుంది, నువ్వు సిద్ధపడు అని చెప్పినప్పుడు ఆయన కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. ప్రభువా, నీ ఎదుట నేను ఎంత నమ్మకంగా ఉన్నానో, ఎంత నీతిగా ఉన్నానో, ఎంత యథార్థంగా ఉన్నానో నన్ను జ్ఞాపకం చేసుకోమని గోడ వైపు తన ముఖం తిప్పుకొని ప్రార్థన చేశాడు. వెంటనే ప్రభు మరలా ఆ ప్రవక్త ద్వారా, యెషయా ద్వారా ఏం చెప్పాడంటే, నీకు ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నేను నీకు ఇచ్చుచున్నాను అని వెంటనే ఆయనకు ఆయుష్నిచ్చాడు. ఒక దినములోగా చనిపోవలసినటువంటి వ్యక్తికి దేవుడు మరలా ఆయుష్ ఇచ్చాడు. అంటే మరణము కలుగ చేయుటకును ఆయుష్ ఇచ్చుటకును ఎవరికి అధికారం ఉందంటే పరలోకమందున్నటువంటి తండ్రి అయినటువంటి దేవునికి మాత్రమే, ఒక్క దేవునికి మాత్రమే ఆ అధికారము ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణమును మనము తప్పించుకోలేము. మరణము కాకుండా ఉండాలని అనేక మంది ప్రయత్నించారు. మనందరికీ తెలుసు, పాప్ సింగర్ మైకేల్ జాక్సన్ ఆయన యొక్క ఉద్దేశం ఏమిటంటే, నేను 150 సంవత్సరాలు బ్రతకాలి, ఈ ప్రపంచాన్నంతటిని కూడా మరి ఉర్రూతలూగించేటటువంటి గొప్ప టాలెంట్ నాకుంది అని చెప్పి 5 డాక్టర్స్ని ఆయన ప్రక్కన పెట్టుకున్నాడు. 24 అవర్స్ నాకు గుండెకు ఏదైనా జరిగితే ఒక డాక్టర్ చూడాలి, కిడ్నీకి ఏదైనా జరిగితే ఒక డాక్టర్ చూడాలి, ఇంకా లివర్కి రకరకాల డాక్టర్స్, 5 మంది డాక్టర్స్ని అతను మరి ప్రక్కన పెట్టుకున్నాడు. అయితే అతను మీ అందరికీ తెలుసు, అతను ఆఫ్రికన్, మరి నల్ల జాతీయుడు. ఆ నల్ల చర్మమును తీసివేసి సర్జరీ చేయించుకున్నాడు. వైట్ స్కిన్ వేయించుకొని మరి ఆ సర్జరీ చేయించుకున్నప్పుడు 50 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందంటే, ఆ స్కిన్ వేరే వాళ్ళది కాబట్టి ఆ మ్యాచ్ కాక కుళ్ళిపోవటము స్టార్ట్ చేసింది. 50వ సంవత్సరంలో అతడు మరణమునకు మరి అప్పగించబడ్డాడు. మరణమును ఎవరు తప్పించుకోలేరు, పాతాళ వశము కాకుండా ఎవరు తప్పించుకోలేరు. అయితే దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, ఆ మరణమును పాతాళమును జయించగలిగినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆ పాతాళము యొక్కయు మరణము యొక్కయు తాళపు చేతులు కలిగినటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని మరి పౌలు గారు చెప్పుచూ ఉన్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయములో 1వ వచనములో, క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు, పాపము యొక్కయు మరణము యొక్కయు నియమమును ఆయన ఆత్మ నియమము ద్వారా నేను మరణమును
పాపమును జయించుచున్నాను అని వ్రాయబడి ఉన్నది. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయములో ఏమని రాయబడిందంటే, క్రీస్తు యేసునందు 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. 89వ కీర్తనలో పాలు 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 పాలు. సో పాలకి మన దైనందిన జీవితంలో అంత ఇంపార్టెన్స్, అంత ప్రాముఖ్యత ఉంది. పాలు 89వ కీర్తనలో అక్కడ మరణమును ఎవరు జయించలేరు, పాతాళమును ఎవరు తప్పించుకోలేరు అని వ్రాయబడి ఉంటే, ఇక్కడ పాపము నుండి మరణము నుండి తప్పించగలిగినటువంటి వారు ఎవరు అంటే యేసు క్రీస్తే. ఆ క్రీస్తునందున్నటువంటి ఆ ఆత్మ, జీవమునిచ్చేటటువంటి ఆత్మ నియమము ఈ మరణము నుండి, పాపము నుండి మనల్ని తప్పిస్తుంది, నన్ను విడిపించింది అని పౌలు గారు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. అందుకనే నాకు మరణం అంటే భయం లేదు, మరణించటానికి నేను ఆ యెరూషలేమునకు వెళ్తున్నాను అని ఆయన చెప్పటం జరిగింది. అంతేకాకుండా ప్రకటన గ్రంథములో మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 18వ వచనంలో మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. ఒకనికి మరణము కలిగించటానికి, ఆ మరణం నుండి తప్పించటానికి, ఆయుష్ ఇవ్వటానికి నేను తాళపు చెవులు అంటే అధికారమును నేను కలిగి ఉన్నాను అని ఆయన చెప్పి ఉన్నాడు. 2వ వాక్యము మనం చదువుకుందాం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనములో ఏమని వ్రాయబడిందంటే, మరణమైన తరువాత వారు బ్రతుకుదురా? మరణమైన తర్వాత మరలా మనకు జీవం ఉన్నదా? 10వ వచనంలో చూసినట్లయితే, నరులు మరణమై కదలలేక ఉందురు, నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమైపోవుదురు? ఇక్కడ ఒక ప్రశ్న. మొట్టమొదటి వచనములో మరణము చూడక నరులు బ్రతుకు నరుడెవ్వరు అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ఏమనుందంటే, మరణము తర్వాత వారేమైపోతారు, నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమైపోతారు, మరణమైన తరువాత వారు బ్రతుకుదురా అని ఒక క్వశ్చన్ యోబు గారు చెప్పుచూ ఉన్నాడు. దానికి ఆన్సర్ ఏమిటంటే, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన ప్రభు దగ్గరికి వెళుతూ ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో ప్రభువారు అన్నారు, ఇదిగో నా మాట వినినటువంటి వారు మరలా బ్రతుకుతారు అని వ్రాయబడి ఉన్నది. యోబు గారేమో క్వశ్చన్ వేస్తున్నాడు, మరణము తర్వాత నరులు బ్రతుకుదురా? అవును, బ్రతుకుతారు. నా స్వరము విని అందరూ బ్రతుకుతారు. యోహాను సువార్త 5:25 చూడండి. ఎవరైతే యేసుక్రీస్తు యొక్క స్వరమును వింటారో వారందరూ కూడా మరలా బ్రతుకుతారు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది. మృతులు దేవుని కుమారుని స్వరము శబ్దము విను గడియ వచ్చుచున్నది. ఇప్పుడే అది వచ్చి ఉన్నది. దానిని వినువారు అనగా యేసుక్రీస్తు యొక్క స్వరము వినిన వారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అవునండి, యేసు ప్రభు యొక్క స్వరమును ఎవరైతే వింటారో వారు బ్రతుకుతారు. 4 దినములు చనిపోయినటువంటి లాజరు బయటికి రా అని అనగానే ప్రభు యొక్క స్వరమును విని ఆ యొక్క శరీరము మరలా జీవమును పొందుకొని లేచింది. ఒక యవనస్తురాలు చనిపోయింది. యేసు ప్రభు వారు అన్నారు, తలితా కుమి. తలిత అంటే కుమారి, కుమి అంటే లెమ్ము, అరామిక్ భాష అన్నమాట.
కుమారి లే అనగానే యేసు ప్రభు మాట ఎవరైతే మరి వింటారో వారు జీవిస్తారు అని ప్రభువారే చెప్పారు. ఆ కుమారి లేచి కూర్చున్నది, సజీవురాలైనది. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఈ ప్రశ్నకు జవాబు ఏమిటి అంటే ప్రభు యొక్క మాట ఎవరైతే వింటారో వారందరూ కూడా బ్రతుకుతారు. రెండవ క్వశ్చన్ ఏమిటి దాంట్లో? ప్రాణము విడిచిన తరువాత వారేమైపోతారు, ఎక్కడికి వెళ్తారు లేచిన తర్వాత అని మనము చూసినట్లయితే 28వ వచనం 5:28. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో నున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క స్వరమును ఎవరైతే వింటారో వారు బ్రతుకుతారు. వారు సమాధి చేయబడినప్పటికీ వాళ్ళు యేసు ప్రభువు యొక్క స్వరమును విని లేస్తారు. మేలు చేసిన వారు పునరుద్ధానం చెందుతారు, అలాగే కీడు చేసిన వారు కూడా పునరుద్ధానము చెందుతారు. కీడు చేసిన వారు తీర్పునకు, ధవళ సింహాసనపు తీర్పునకు వెళ్ళి అక్కడ నుండి వాళ్ళు అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. అయితే మేలు చేసిన వారు జీవ పునరుద్ధానము అనగా నిత్య జీవం, ఎవర్ లాస్టింగ్ లైఫ్, యుగ యుగాలు ప్రభువుతో కూడా ఉండటానికి వారు మేల్కొంటారు. మరి మామయ్య గారి గురించి నేను మరి మేలు చేసినటువంటి వారి గుంపులో ఉంటాడు అని చెప్పటానికి నాకేమాత్రమో సందేహం లేదు. మానవులందరూ 2 గుంపులుగా ఇక్కడ విభజించబడ్డారు. ఒకరు మేలు చేసిన వారు, రెండవది కీడు చేసినటువంటి వారు. కీడు చేసినటువంటి వారు మరి తీర్పులోనికి వెళ్తారు. కీడు చేసినటువంటి ఒక వ్యక్తిని గురించి నేను చెప్తాను, మేలు చేసినటువంటి ఒక వ్యక్తిని గురించి నేను చెప్తాను. దినవృత్తాంతముల మరి 2వ గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనములో చూసినట్లయితే అక్కడ యెహోరాము అనేటటువంటి ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు యెహోషాపాతు అనేటటువంటి రాజుగారి కుమారుడు. అతనికి 5 తమ్ముళ్ళు ఉంటారు. అతడు రాజైన తరువాత నా తర్వాత ఎవరు కూడా రాజుగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. అంతేకాకుండా వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే తమ్ముళ్ళందరికీ బహుమానాలు ఇచ్చాడు, తమ్ముళ్ళందరికీ ప్రాకారము కలిగిన పట్టణాలు ఇచ్చాడు. ఇతడు పెద్దవాడు కాబట్టి ఇతనికి రాజ్యాధికారము, రాజుగా రాజ్య సింహాసనం ఇచ్చాడు. అప్పుడు అతను నాకు బహుమానాలు ఇవ్వలేదే, నాకు తమ్ముళ్ళకి ఇచ్చినటువంటి బహుమానం నాకు ఇవ్వాల. రాజుగా అయినప్పటికీ కూడా ఆ తమ్ముళ్ళ మీద అసూయపడి 5 తమ్ముళ్ళుంటే 5 తమ్ముల్ని వరుసగా నిలవబెట్టి అందరినీ చంపేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని గురించి దేవుడు ఎంతో దుఃఖపడ్డాడు. ఇదిగో నీకు రాజ్యాధికారం ఇస్తే, తమ్ముళ్లకు చిన్న చిన్న బహుమానాలు ఇస్తే అసూయపడి అతన్ని చంపేశావే. అక్కడ రాయబడిన మాట చాలా బాధ కలిగిస్తుంది. 21వ అధ్యాయము దినవృత్తాంతముల 2వ గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం. ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచి ఆహాబు సంతతి వారు చేసిన వ్యభిచార క్రియల చొప్పున యూదాను యెరూషలేము కాపురస్తులను వ్యభిచరింపచేసి నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారగు నీ సహోదరులను నీవు చంపియున్నావు కనుక 15వ వచనం. కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తు వాహనములను మొత్తును. నీ ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివై ఇందువు దినక్రమేణా ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోవును. చూడండి, సహోదరులను ప్రేమించకుండా సహోదరులను హతము చేసినటువంటి వానికి దేవుడెంతో శిక్ష విధించాడు. 20వ వచనంలో చూసినట్లయితే యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి యవ్వనికి ఇష్టం లేని వాడై అతడు చనిపోయెను. రాజుల సమాధులలో గాక దావీదు పురమందు వేరు చోట జనులు అతనిని పాతిపెట్టిరి. రివర్సిబుల్ టాప్ మరియు 20 సంవత్సరాల వారంటీ కలిగిన కోలాన్ డ్యూరెస్ట్ మీ అవసరానికి తగ్గట్టు సాఫ్ట్ లేదా ఫామ్ టాప్ వైపు మారుస్తూ ఉండండి. ఇక నిజంగా లైఫ్ అవుతుంది హూలా హూలా.
26th May 2015, my second birthday. This National Doctors Day, I dedicate my second birthday. మందు వేరు చోట జనులు అతనిని పాతిపెట్టిరి. ఎవరైతే సహోదరులకు మేలు చేయకుండా, ఎవరైతే సహోదరులకు కీడు చేశాడో అతడు సరిగా సమాధి కూడా చేయబడకుండా, రాజుల సమాధిలో ఉండటానికి నీవు అర్హుడవు కావు అని ప్రభువారు వేరొక చోట ఇతనికి సమాధి చేయండి అని అతనికి నిర్ణయించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యెహోరాము అనే అతను ఎవరికి ఇష్టము లేకుండా చనిపోయాడు అని రాయబడింది. అయితే మరొక వ్యక్తి ఉన్నాడు. గోతిలో పడినటువంటి యోసేపును తీసి బానిసలకు అమ్మివేసినటువంటి యూదా. మనందరికీ తెలుసు, మరి ఆదికాండంలో యూదా మరి వాళ్ళందరూ కూడా తమ్ముణ్ణి గుంటలో పడవేశారు. గుంటలో పడవేస్తే ఆ గుంటలో పడేసి అందరూ కూడా భోజనం చేస్తూ ఉన్నారు. నీళ్లు లేని గుంటలో యోసేపు, అన్నయ్య, అన్నలారా, నన్ను విడిపించండి, నన్ను బయటికి తీయండి అని కేకలేస్తున్నారు. వీళ్ళందరూ వెళ్ళి భోజనం చేస్తున్నారు. చూడండి, 37వ అధ్యాయం ఆదికాండములో చూచినట్లయితే 24వ వచనంలో, అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట ఒట్టిది, అందులో నీళ్లు లేవు, వారు భోజనమునకు కూర్చుండి అని వ్రాయబడి ఉన్నది. అతన్ని గుంటలో తోసి వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే భోజనం చేస్తున్నారు. 26వ వచనంలో చదవండి. అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలీయులకు వానిని అమ్మివేయుదము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పెను. ఇక్కడ యూదా అనేటటువంటి వ్యక్తి, 10 మంది ఉన్నారు అన్నలు, అందరూ అతన్ని గుంటలో పడవేసి హాయిగా భోజనం చేస్తున్నారు. అయితే యూదా ఒక్కడికి భోజనము కలుపుకున్నాడు. ఇలాగ పెట్టుకోబోయే లోపు తమ్ముని యొక్క స్వరము వినబడింది. తమ్ముడు అక్కడ బాధపడుతూ ఉంటే, నేను భోజనం చేశానా? నో, నాకొద్దు అన్నం. వెంటనే అన్నయ్య దగ్గరికి వెళ్ళారు. అరే, వాడిని ఎందుకు చంపటం, మనము అమ్మేసేద్దాం, అతడు మన రక్త సంబంధే కదా, వానికి ఏ హాని చేయరాదు, మనము మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ మన సహోదరునికి కీడు చేయకూడదు అని చెప్పి మరి అతనికి వాళ్ళను అమ్మివేశాడు. కాబట్టి యేసు ప్రభువారు 12 మంది గోత్రాలలో రాజ్య అధికారాన్ని ఎవరికి ఇవ్వాలని కోరుకున్నాడు అంటే, తన యొక్క తమ్ముని యొక్క స్వరమును, బాధను చూచి అతన్ని విడిపించినటువంటి యూదాకి రాజదండాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే సహోదరుని ప్రేమిస్తారో, ప్రక్కవారిని ప్రేమిస్తారో, తన సహోదరుని ఎడల జాలి పడతారో, మేలు చేస్తారో, వారే నాయకుడిగా ఉండటానికి అర్హులు, వారే సింహాసనం మీద కూర్చోటానికి అర్హులు, వారే చైర్లో కూర్చోటానికి అర్హులని దేవుడు ఎంచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 78వ కీర్తనలో చూసినట్లయితే అందరిలో ఎవరిని కోరుకున్నాడు అని అంటే, యోసేపు కుటుంబాన్ని కూడా కోరుకోలేదు, కానీ యూదాని నేను కోరుకున్నాను అని దేవుడు చెప్పుచున్నాడు. కీర్తన గ్రంథము 68వ వచనం, 78వ కీర్తన 68వ వచనం, యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. 12 మందిలో ఎవరిని కోరుకున్నాడు? ఏడుస్తున్నటువంటి, బాధపడుతున్నటువంటి, కేకలేస్తున్నటువంటి సహోదరుని చూసినటువంటి యూదాను కోరుకున్నాడు. ఆయనకు ఆయన సింహాసనం ఇచ్చాడు. యుగ యుగాలు యూదా గోత్రపు సింహముగా ఆయన కడుపులో నుండి పుట్టాడు. ఆ గోత్రానికి మొట్టమొదటి స్థానం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేలు చేసిన వారిని దేవుడు మరవలేదు, మేలు చేసిన వారిని అధికారంలో కూర్చోబెట్టాడు. మా మామయ్య అందరికీ మేలు చేశాడు అని నేను ఇక్కడుండి చెప్పగలను. నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు మరి మా ఊరు వచ్చి ఆయన ఒక గన్ను తీసుకొచ్చాడు. ఇంత పెద్ద గన్ను ఉండేది ఆయన దగ్గర. మమ్మల్ని అందరినీ కూడా పొలాల్లోనికి తీసుకుని వెళ్ళేవాడు. అక్కడ ఉన్నటువంటి మరి పిట్టలని, చిలుకలని, గోరింకల్ని, కంజులు ఆయన షూట్ చేశాడంటే ఇక గురి తప్పదిక. అలాంటి వేటగాడు ఆయన. మేమందరం కూడా వెళ్ళి
ఇన్ని పక్షులు తీసుకొచ్చేవాళ్ళం. వాటన్నిటినీ డ్రెస్సింగ్ చేసేసి ఫ్రై చేసుకొని రండిరా అందరు కూర్చోండి అని చెప్పేసి మా అందరితో కలిసి భోజనం చేయటానికి ఇష్టపడేటటువంటి వాడు మా మామయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేమందరము ఒకసారి మేము నంద్యాల నేను తీసుకుని వెళ్తున్నాను. అక్కడ ఒక కెనాల్ ఉంది అన్నమాట, ఎన్ఎస్పి కెనాల్. అరే మహేష్, నేను ఇక్కడ నా ఫ్రెండ్స్తో వచ్చి నేను ఇక్కడ స్విమ్ చేసేవాడిరా, ఈత కొట్టేవాడిరా అని చెప్పేటటువంటి వాడు. ఆయన ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటాడు. చాలా గొప్ప అందగాడు. చూస్తున్నారు కదా ఇక్కడ మరి 2 ఫోటోలు పెట్టారు. మొట్టమొదటి ఫోటో చూడగానే ఈయన ఎవరన్నా సినీ నటుడా లేకపోతే మంచి సినీ యాక్టర్ లాగా కనబడుతున్నాడు నాకు. ఎంతో అందమైనటువంటి ముఖము, ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. నీ చిరునవ్వు మా మదిలో ఒక చిరు జల్లు. ఆయన ఎప్పుడు కూడా నవ్విస్తూ ఉంటాడు. మాకు ఇంటికి వచ్చినప్పుడు ఏదో ఒకటి ఒట్టి చేతులతో రాడు, ఎప్పుడు కూడా ఫలాలు తీసుకొని వస్తుంటాడు, లేకపోతే ఏదైనా సరే తీసుకొని వచ్చి మా అందరితో కూర్చొని మరి అందరితో ప్రేమగా ఉండేటటువంటి వాడు. చిన్నతనముననే మరి ఆఫ్రికా వెళ్ళి ఆయన 5 సంవత్సరాలు అక్కడ మరి ఉండి అక్కడ సంపాదించినటువంటి డబ్బులన్నీ కూడా మరి 7 ఉన్నారు కదా అక్క చెల్లెళ్ళు, వాళ్ళని చదివించాలంటే ఎంతో కష్టం. మా తాతయ్యకి చిన్న జీతము, ఆ జీతం అంతా కూడా మా తాతయ్యకి పంపించేవాడు. సహోదరులు తన యొక్క చెల్లెళ్ళు బాధపడకుండా, వారికి ఏ కష్టం రాకుండా ఉండాలని ఆయన కోరాడు. చివరగా మా తాతయ్య ఆయన చేతుల్లోనే గుంటూరులో మరి దేవుని దగ్గరికి వెళ్ళడం జరిగింది. 10 మంది ఉంటే అందరూ చనిపోయిన తర్వాత లాస్ట్లో అందరికంటే పెద్దవాడు మరి చివరిగా మరణించటం జరిగింది. ఆయన పెద్ద ఆటగాడు, టెన్నిస్ ఆడేటటువంటి మరి గొప్ప వ్యక్తి. తర్వాత 90 సంవత్సరాల వరకు కూడా సైకిల్ తొక్కేవాడు. మా దగ్గరికి సైకిల్ వేసుకుని వచ్చేవాడు. ఇంత పెద్ద హ్యాట్ పెట్టుకొని ఒక కౌబాయ్ లాగా వచ్చేటటువంటి వాడు. వచ్చి ఒక ఫోటోలు చూపించాడు నాకు. అరే ఇదిగోరా 6 మంది అనాథ పిల్లలు, వీళ్ళకు నేను నా పెన్షన్ అంతా ఇస్తున్నాను అని చెప్పేసి చెప్పాడు. మరి అత్తమ్మ ఊరుకుందా? అత్తమ్మ మరి ఏమంటుంది? అత్తమ్మ నేను పట్టించుకోనరా, వాళ్ళు తీసుకెళ్ళిన డబ్బులన్నీ వాళ్ళకే ఇస్తా. ఇప్పుడు ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే ఎంత ఉందంటే పెద్ద 0 ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వచ్చిన పెన్షన్ అంతా కూడా అందరికీ పంచుకుంటూ పోతాడు. ఒక తల్లి నాతో మాట్లాడింది, అయ్యా మా అబ్బాయికి అనారోగ్యం, ప్రతి నెల వచ్చి మా అబ్బాయికి డబ్బులు ఇచ్చి వెళ్తాడయ్యా. ఆ అబ్బాయి ఏ జాబ్ చేసుకోలేనటువంటి వాడు అని చెప్పి ఆ తల్లి నాతో చెప్పింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా కొంతమంది విధవరాళ్ళు ఉన్నారు, అనాథలు ఉన్నారు. వాళ్ళకి తన యొక్క జీతం అంతా కూడా పంచిపెట్టేటటువంటి వాడు, పంచిపెట్టేశాడు. అది ఆ సాక్ష్యము, దానికి నిదర్శనం ఏమిటంటే ఆయన దగ్గర బ్యాంకులో 0 బ్యాలెన్స్, పొలాలు ఏమి కూడా కొనలేదు, ఒక ఇల్లు మరి అత్తమ్మ వాళ్ళిద్దరు కలిసి కట్టుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతరులకు మేలు చేయటానికే మరి ఆయన ఉన్నాడు. ట్రైనర్ జంక్ ఫుడ్ మానిపించేశాడు. మిత్రులేమో పార్టీ చేసుకోవడం, ఇంకా నువ్వేమో తీపి. ఈ టీ ఇచ్చి కనీసం ఏడిపించకు. చూడు, స్వీట్ అండ్ హెల్దీ. తీపి మానే ప్రయత్నంలో చేదుగా అవ్వకు. విప్రో స్వీట్ అండ్ హెల్దీ ఇస్తుంది చక్కెర యొక్క పూర్తి తీపి మరియు పూర్తి రుచి చక్కెర లేకుండానే. జిఆర్టీ జ్యువెలర్స్ వారి ఆషాఢ ఆశ్చర్యం, అందమైన నగలతో ఆశ్చర్యకరమైన బహుమతులు మరియు జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్స్ ఉన్నాడు, మేలు చేసేటటువంటి వాడు. కాబట్టి అంతేకాకుండా 3 గంటలప్పుడు ఆయన లేచి ప్రార్థన చేసేవాడు. ఎలాంటి భావంతో అంటే అంకిత భావంతో. ఒక్కోసారి వర్షం వచ్చినా కూడా గొడుగేసుకొని ఇంటిపైకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. అంటే మనము మంచిగా ఉన్నప్పుడు, వర్షం లేనప్పుడు ప్రార్థన చేయటం వేరే, కానీ మరి వర్షం వచ్చినప్పుడు వెళ్ళటము అనేది అంకిత భావంతో, డెడికేషన్తో చేసేటటువంటి ప్రార్థన. అలాంటి మంచి ప్రార్థనా పరుడు. మేలు చేసేవారు నీతి పునరుద్ధానమునకు వెళ్తారు. మా మామయ్య మేలు చేసే గుంపులో, మేలు చేసిన వారి యొక్క గుంపులో ఉన్నాడు అని నేను ఎంతో సంతోషపడుతున్నాను. అంతేకాకుండా ఆయన అందగాడు, ఆటగాడు, వేటగాడు, నేటుగాడు, అంటే నేర్పరి అయినటువంటి వాడు. చక్కని మరి తల్లుబాళ్ళు హెచ్ఎంగా చేశాడు.
అలాగే కరస్పాండెంట్గా చేశాడు. మా ఇంటికి వచ్చి మేమందరం మారుమనసు పొందాం. మేము 7 పిల్లలము. ఇప్పుడు వచ్చి పాడారు కదా, వాళ్ళందరము మా పిల్లలు, మా అన్నదమ్ములందరూ కూడా. మా నాన్నగారు మార్లా ఏఎల్సిలో మరి ఏసీ కాలేజ్ బోర్డు మెంబర్ ఆయన. ఏఎల్సి రాజకీయాలన్నీ కూడా బాగా వంటబట్టిన ఆయనకి. అందరూ కూడా వచ్చి సిట్టింగ్ చేస్తారు మా ఇంట్లోనే మరి డ్రింక్ చేస్తుంటారు. వచ్చి ధైర్యంగా, దేవసహాయం నీ పిల్లలందరూ మారారు, నీవిక ఈ తాగుడు ఇవన్నీ చేయొద్దు. వాళ్ళందరూ వచ్చి మా ఇంట్లోనే పేకాట ఆడేవాళ్ళు. ఇక నుంచి నీవు ఇది చేయవద్దు, ఇది నీకు మంచిది కాదు, నీవు నీ పిల్లలకు మాదిరిగా ఉండాలయ్యా, వాళ్ళు మారుమనసు పొందారు అని మా నాన్నను గద్దించాడు. ఇదిగో బావగారు, ఇక నుంచి నేను తాగుడు మానేస్తున్నాను అని ఆ రోజు నుంచి మా నాన్న తాగుడు మానేశాడు. ఆ రోజు నుంచి మా నాన్న పేకాట మానేశాడు. ఆ రోజు నుంచి ఇక చర్చి రాజకీయాల్లోనికి వెళ్ళటము మానుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధైర్యంగా ఒక పాపమును ఖండించేటటువంటి వ్యక్తి. నిజమైన మేలు ఏంటంటే ఒక వ్యక్తిని పాపము నుంచి విడిపించటం, గద్దించటం, ప్రభువైపు మళ్లించటం. అతడు పుట్టుట వలన అనేకులు సంతోషించిరి అని బాప్తిసమిచ్చి యోహాను గురించి ఎలాగ మనం చదువుకుంటున్నామో, ఆయన అందరి హృదయాలను ప్రభు వైపు తిప్పాడు. ఒకరోజు మేము చర్లపల్లి అనేటటువంటి ఒక గ్రామానికి వెళ్ళాం. ఒకరోజు ప్రభు నాతో మాట్లాడాడు. నేను 21 సంవత్సరాలు ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా చేసి, గుంటూరులో కూడా పెరుమాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలో మరి అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేశాను. ఒకరోజు ప్రభు మాట్లాడాడు, మీ మామయ్యని నీవు సంఘం స్థాపించావు కదా, నంద్యాల తీసుకుని వెళ్ళు అని చెప్పాడు. అప్పుడు మామయ్య ఇట్లాగ ప్రభు చెప్పాడు అంటే చాలా సంతోషపడ్డాడు. ప్రభు నీతో మాట్లాడా అని, వస్తాను అని ఆయనకు ఓపిక లేకపోయినా కూడా వచ్చాడు. వచ్చి అక్కడ వాక్యం చెప్పి అక్కడ కొంతమందిని ఆయన అభిషేకించాడు, సేవ కొరకు అభిషేకించాడు. అక్కడి నుండి ఒక గ్రామానికి తీసుకుని వెళ్ళాడు నన్ను, చెర్లోపల్లి అనేటటువంటి నల్లమల అడవుల్లో ఒక మారుమూల గ్రామం అది. అక్కడ ఒక అతను వచ్చి, ఇదిగో మీ మామయ్య ఈ చర్చిని, అప్పుడు ఫస్ట్ పాకలాగా ఉండేదన్నమాట, ఆ జమ్ము వేసి ఒక కర్రలతో ఉన్నది, ఇదివరకు కూడా నేను చూశాను. అది పడిపోయే పరిస్థితిలో ఉంటే మీ మామయ్యనయ్యా డబ్బులు ఇచ్చి దీనిని మంచిగా ఇదిగో ఈ స్లాబ్ వేసుకునేటట్టుగా ఆయన ఎంతో ప్రోత్సహించాడు, మాకు హెల్ప్ చేశాడు అని వాళ్ళు చెప్పటం జరిగింది. కాబట్టి అక్కడ మందిరమును స్థాపించి అక్కడ మరి దేవుని మందిరము, దేవుని కార్యాలు, దేవుని వాక్యము మరి వినపడేటట్లుగా మామయ్య చేశాడు. అట్లాగ అనేక చోట్ల మందిరాలు కట్టడానికి పేద పాస్టర్స్కి సహాయం చేసేటటువంటి వాడు. ఈ విధంగా మా మామయ్య మేలు చేసేటటువంటి వారి లిస్టులో ఉన్నాడు అని నేను చెప్పటానికి నేనెంతో సంతోషపడుతున్నాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనందరము కూడా మరి ఈరోజు మనం ఏం నేర్చుకోవాలి అంటే, కీడు చేసేటటువంటి వారి గుంపులో ఉండకుండా మేలు చేసేటటువంటి వారి గుంపులో మనందరము ఉండాలని నేను కోరుచు నా మాటలు ముగిస్తున్నాను. మరొకసారి ఆ వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 25వ వచనం. మేలు చేయువారు మరి నీతి, చదవండి. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చారు. ఈరోజు మనము ఒక ప్రశ్న వేసుకోవాలి. మనము మేలు చేసిన వారి గుంపులో ఉన్నామా, కీడు చేసిన వారి గుంపులో ఉన్నామా? కీడు చేసేవారి గుంపులో ఉన్నట్లయితే, ప్రభువా నేను మేలు చేసేవాడిగా నేను ఉండాలి. యెహోరాము ఎవ్వరికి ఇష్టం లేనివాడే చచ్చిపోయాడు అనేటటువంటి మరి సాక్ష్యం నాకొద్దు తండ్రి. మా మామయ్య అందరికీ ఇష్టముగా ఆయన జీవించాడు, మేలు చేసిన వారి గుంపులో ఉన్నాడు. మరి మనం కూడా మేలు చేసేవారి గుంపులో, ఇతరులకు సహాయం చేసేవారి గుంపులో, మనకు చేతనైనటువంటి సహాయం చేసేవారి గుంపులో ఉండాలని, అందరికీ ఇష్టమైనటువంటి వారి గుంపులో ఉండాలని కోరుచు ఈ కొద్ది మాటలను మరి నేను ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.